సో నేను నిన్నటి నుంచి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. సో కుదరలేదు. నేను ఫస్ట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను ఇన్ని సీజన్లో సపోర్ట్ చేసింది, ఒకరికి ఓటేసింది అంటే అది కళ్యాణ్ పడాలాకే. సో ఆ విషయం పక్కన పెడితే, కళ్యాణ్ పడాలా వాళ్ళ జెమ్స్ అక్కలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎక్స్ కంటెస్టెంట్, బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ రివ్యూవర్ ఒకళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కొన్ని మాటలు అనేశారు. సో ఇంకా ఉన్నారు కూడా. సో అవన్నీ అందరికీ చెప్పేది ఒకటే నేను. సో బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనూజ, బిగ్ బాస్ ఏమో తనూజని ఏమనడు, నాగార్జున గారు వచ్చి సాటర్డే తనూజని ఏమనరు, కూల్గా చెప్తారు, అందరి మీద అరుస్తారు, కానీ తనకి కూల్గా చెప్తారు. కప్పు తనకి ఇచ్చేసేయండి బిగ్ బాస్, కప్పు తనకి ఇచ్చేసేయండి బిగ్ బాస్ అన్నారు. మరి ఇప్పుడు కప్పు ఎవరు తీసుకున్నారు? మరి అంటే మనకు నచ్చిన వాళ్ళకి ఇస్తేనేమో బిగ్ బాస్ మంచి వాళ్ళు, లేకపోతేనే బిగ్ బాస్ ఏమో వాళ్ళకి నచ్చేసేయండి బిగ్ బాస్, ఆ కప్పు ఇచ్చేసేయండి, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా ముద్దుమందరానికి ఇచ్చేస్తారు, లేకపోతే అది ఇచ్చేస్తారు ఇది ఇచ్చేస్తారని చాలా మాటలు ఇష్టం వచ్చినట్లు అన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు. సో ఒకానొక సమయంలో తనూజ కళ్యాణ్కి సపోర్ట్ చేయడం, సో ఇవన్నీ మీకు ఏం కనిపించకపోవచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి లాస్ట్లో వచ్చేసి కళ్యాణ్ హైలో ఉన్నాడు అని తనకు సపోర్ట్ చేసి ఓట్లు వేయించి గెలిపించి ఇప్పుడు చేసి ఫస్ట్ అసలు హౌస్లోకి వెళ్ళినప్పుడు ఏంటి తన సిచ్యువేషన్ ఏంటి, చాలా సమయాల్లో తనూజ ఏం చేసింది, వాళ్ళిద్దరు టీమప్ అయ్యి ఒక గేమ్ ఆడినప్పుడు కళ్యాణ్ ఒక మాట తీసుకుంటారనమాట. ఇప్పుడు మనం గెలిస్తే ఏదన్నా అందులో బెనిఫిట్ వస్తే నేను తీసుకుంటాను, నేను సేవ్ అవుతాను అంటే ఓకే అని తనూజ యాక్సెప్ట్ చేసింది. ఆ విషయం హౌస్లో ఎవరికి తెలియదు. తర్వాత ఆ విషయం చెప్పేశారు. కళ్యాణ్ అక్కడ సేవ్ అయ్యి తనేమో డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది. సో అప్పుడు అన్నది, వాళ్ళందరూ అంటుంటే వాడు కావాలని నీతో టీమప్ అయ్యి వాడితో ఎవరు ఆడరని తెలిసి, అంటే శ్రీజ కూడా ఉంది అప్పుడు, శ్రీజ వీళ్ళిద్దరు టీమప్ అయితే సపోర్ట్ ఉండరని నీతో ఆడారు వాళ్ళిద్దరు తెలివి. కానీ ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా వెళ్ళలేదు. తనూజ రీతు చౌదరి, డిమాన్ పవన్, ఇమ్ము వీళ్ళందరూ ఎవరేమన్నా వినకుండా తనకు సపోర్ట్గా ఉండి, అవును నేను ఒక స్ట్రాంగ్ ప్లేయర్తో ఆడాలనుకున్నాను కాబట్టి వాడితో టీమప్ అయ్యాను, ఇలా చాలా మాటలు ఇవన్నీ ఉన్నాయి. అక్కడ వెన్నుపోటు అని వాడు ముందే డీలింగ్ తీసుకొని నీతో ఆడాను అన్నా కానీ తన సపోర్ట్ చేసి అదేం లేదు, నాకు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి నేను కళ్యాణ్తో ఆడాను, టీమప్ అయ్యాను అని అక్కడ స్టాండ్ తీసుకుంది ఆ విషయంలో. ఇంకా బయట నుంచి వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ ఏవేవో మాట్లాడినప్పుడు కన్ఫ్యూషన్ రూమ్లో వీడియోస్ చూపెట్టినప్పుడు లేదు నాగార్జున గారు వాడికి ఒక క్లారిటీ ఉంది, నాకు ఒక క్లారిటీ ఉంది, మేమేంటో మాకు తెలుసు, సో ఎవరి మాటలు పట్టించుకోమని, సో అక్కడ క్లారిటీ ఇచ్చింది.